హాయ్ హలో వెల్కమ్ టు యోకీస్ కిచెన్. ఈరోజు ఏంటంటే సండే స్పెషల్ చికెన్ ఫ్రై ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఎంత పొడి పొడిగా మంచి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. నేను ఈరోజు ఇది ఏ విధంగా తయారు చేసుకోవాలో చాలా అంటే చాలా తక్కువ టైంలోని చాలా ఈజీ వేలో నేను ఇక్కడ చూపించేస్తున్నాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోని శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసుకోవాలి. ఆ చికెన్ పీస్ ఏంటంటే ఇలా మీడియం సైజులా కట్ చేసుకోవాలి. విత్ బోన్ వితౌట్ బోన్ కూడా నేను తీసుకున్నాను. ఇక్కడ మీకు ఇష్టమైతే బోన్తో తీసుకోవచ్చు, లేదంటే బోన్ తీసేసి కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే రెండు కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 300 గ్రామ్స్ యాడ్ చేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక నేను ఇక్కడైతే స్పూన్ చిన్నగానే తీసుకున్నాను, ఫ్లాట్గా ఉంటుంది. సో అందుకని చెప్పేసి 1 స్పూన్ కారం యాడ్ చేసుకున్నాను. వేసుకున్నాక జీలకర్ర ధనియాలు పౌడర్, ఇది జీలకర్ర ధనియాలు సపరేట్గా ఆయిల్ లేకుండా మంచిగా ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని పౌడర్ పట్టుకుంటే ఇలా ఫైన్ పౌడర్ కింద చేసుకునేటట్టయితే ధనియాలు జీలకర్ర పౌడర్ని నేను ఇక్కడ 1 స్పూన్ వరకు యాడ్ చేసుకున్నాను. అది యాడ్ చేసుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్, గరం మసాలా ఒక 2 చిటికెల వరకు వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ దాకా టమాటో కచప్ యాడ్ చేస్తున్నాను. వేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక్కసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక చిన్న సైజు నిమ్మకాయ ముక్కను తీసుకొని దాన్ని కూడా మంచిగా స్క్వీజ్ చేసుకొని జ్యూస్ని, చాలా చిన్నగా అంటే చిన్నది 1 టేబుల్ స్పూన్ వరకు జ్యూస్ అనేది వస్తుంది. దాన్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని కూడా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని, చూసారు కదా చాలా కొంచెం అంటే కొంచెమే వచ్చింది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఈ క్వాంటిటీస్ని కూడా మీరు పెంచుకుంటూ వెళ్ళి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మిక్స్ చేసుకున్న ఈ బౌల్ని ఒక 1 to 2 అవర్స్ కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత కర్రీ ప్రిపరేషన్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని అందులోని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని ఇప్పుడు ఓల్ గరం మసాలా వేసుకోవాలండి. ఇక్కడ 2 యాలకులు, ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, నల్ల మిరియాలు ఒక 4, లవంగాలు ఒక 2, అనాస పువ్వు 1 వేసుకొని అవి కూడా మంచి వాసన వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని, ఉల్లిపాయ ఒక మీడియం సైజ్ తీసుకొని చిన్న చిన్న చీలికల్లాగా ఇలా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాక అవి కాస్త కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయనవసరం లేదు. జస్ట్ ఒక 2 సెకండ్స్ ఆయిల్లో ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగుండా చికెన్ కలిగి పెట్టుకున్నాం కదా 2 అవర్స్ ముందు, దాన్ని తెచ్చి కనుక ఇప్పుడు యాడ్ చేసేసుకోవాలి. ఉల్లిపాయ ఎక్కువ ఫ్రై అయితే మనం చికెన్ ఫ్రై చేస్తున్నాం కనుక ఆనియన్ అనేది డార్క్ కలర్గా మాడిపోతుంది. సో ఇప్పుడే చికెన్ వేసుకునేటట్టయితే 2 ఈక్వల్గా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇప్పుడు చికెన్ కూడా యాడ్ చేసుకున్నాక ఒక్కసారి మూత పెట్టేసి, ఈ చికెన్కి ఏంటంటే ఎక్కువ మూత పెట్టకుండా ఒక 2 సార్లు మూత పెట్టేసుకునేటట్టయితే మనకి ఈ చికెన్లో వాటర్ అంతా మనకి బయటికి రిలీజ్ అవుతుంది. చూసారు కదా ఎటువంటి వాటర్ వేయకుండానే మనకి ఇక్కడ వాటర్ అనేది వస్తుంది. నేను ఇక్కడ ఒక్కసారి మూత పెట్టి తీసేసాను, కాస్త వాటర్ రిలీజ్ అయింది. ఇంకొకసారి మూత పెట్టేసి తీసేసినట్టయితే మనకి 2 సార్లు కనుక పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ సార్లు మూత పెట్టినట్టయితే కర్రీ లుక్ అనేది వస్తుంది. మనం ఇక్కడ ఫ్రై చేస్తున్నాం కనుక ఒక 2 సార్లు మూత పెట్టుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒక 5 నుంచి 7 జీడిపప్పు పలుకులు అనేవి యాడ్ చేస్తున్నాను. చికెన్ ఫ్రైకి ఇంకాస్త టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. ఇక్కడ మొత్తం చూసారు కదా, రెండోసారి మూత పెట్టి తీసేటప్పటికి చికెన్లో వాటర్ అంతా బయటికి రిలీజ్ చేసేసింది. ఇప్పుడు మనకి మూత పెట్టకుండా ఒక మీడియం ఫ్లేమ్లోనే మనకంతా చికెన్ అనేది కుక్ చేసుకోవాలి. చికెన్ తొందరగానే కుక్ అయిపోతుంది కనుక ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ చూసారు కదా ఒక 5 to 10 మినిట్స్ కనుక టైం ఇచ్చినట్టయితే దానికి వాటర్ అంతా మళ్ళీ అది కుక్ అయిపోతుంది. చికెన్ మొత్తం మెత్తగా ఫ్రై అవుతుంది. చూసారు కదా చికెన్ ముక్కకి ఇప్పుడు కలర్ రావడం స్టార్ట్ అయింది. ఈ విధంగా కలర్ వస్తునేటప్పుడు మనకి చికెన్ కుక్ అయిందా లేదా అని ఒక్కసారి మనకి ఒక పీస్ తీసి చూసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసారు కదా, ఎగ్జాక్ట్గా
కరెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ముందుగా చికెన్లోని ఏ మసాలాలు అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకున్నామో ఇప్పుడు టోటల్గా సరిపడా వేసుకోవాలి. ధనియా జీలకర్ర పౌడర్ అనేది ఒక 1/2 టీ స్పూన్, గరం మసాలా ఒక 2 చిటికెలు. ఇక్కడ స్పైసెస్ ఏమీ ఎక్కువ యాడ్ చేయలేదు. మీరు చూస్తున్నట్టయితే మైల్డ్గానే నేను ఇక్కడ తక్కువగానే వేసాను. కారం కూడా ఒక 1/2 టీ స్పూన్, సాల్ట్ చూసుకొని వేసుకోండి మీ టేస్ట్కి సరిపడా. వేసుకొని వీటన్నిటినీ కలిపి ఒక హైలోని కలుపుకోవాలి. ఇప్పుడు దాకా మనం మీడియం టు సిమ్ టు మీడియం ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు మనకు కుక్ అయిపోయింది కదా, మసాలా అంతా వేసాక హైలోని ఫ్రై చేసుకునేటట్టయితే మనకి కర్రీ లాస్ట్లో వచ్చేటప్పటికి మనకి కరివేపాకు ప్లస్ పచ్చిమిర్చి చీలికలు ఈ విధంగా కట్ చేసి వేసుకునేటట్టయితే బాగుంటుంది చికెన్ ఫ్రై లుక్ కూడా. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ 1 స్పూన్ వరకు టమాటో కచప్ వేసుకొని మంచిగా ఒక 3 to 4 సెకండ్స్ కనుక ఫ్రై చేసుకునేటట్టయితే మనకి చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర చిన్న చిన్న పీసెస్ కింద యాడ్ చేసుకొని ఒక్కసారి కలిగి పెట్టేసుకుంటే మనకి చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకి ఎక్కడ కూడా వాటర్ యాడ్ చేయలేదు, ఫ్రైలో కూడా వాటర్ లేదు. చక్కగా హై ఫ్లేమ్లోని సిమ్ టు మీడియంలోని చక్కగా కుక్ చేసేసుకుంటే మనకి రెస్టారెంట్కి వెళ్ళే పనే లేకుండా ఇంట్లోనే అంత చక్కగా కలర్ఫుల్గా టేస్ట్ కూడా ఎక్కడ పోలేదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే మీకే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లోని చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఒకసారి టేస్ట్ చూపించండి. చాలా అంటే చాలా బాగుంది. దీన్ని సైడ్ డిష్గా పప్పుచారులోకి టమాటో రసంలోకి తీసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్ లైక్ చేయడం మూలంగా మీకేమీ ప్రాబ్లం ఉండదు, చేసినా కూడా ప్రాబ్లం ఉండదు. బట్ లైక్ చేస్తే మాత్రం ఇది కాస్త ఇంకొంతమందికి స్ప్రెడ్ అవుతుంది, అంతే, ఇంకేమీ లేదు. ఒక్క లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. చూసారు కదా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నేను ఇక్కడ కుక్ అయ్యే పీస్ని కూడా నేను ఇక్కడ మొత్తం పీసెస్ కూడా చాలా చక్కగా కుక్ అయ్యాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ ఆల్.